2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరంలో పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 నుంచి లాభభావమైనటువంటి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ మంచి సుఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. 2025 ఆంగ్ల మాసంలో ఈ సింహరాశి వారికి సింహ రాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు షష్టమ భావంలో మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. 2025 మే జూన్ మాసాల్లో అనగా వృషభ మిథున రాశుల్లో దశమ లాభభావాల్లో రవి సంచారం వల్ల నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 2025 అక్టోబర్ నవంబర్ మాసంలో తృతీయ భావమైనటువంటి తులారాశిలో వీరు సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారం బాగా ఉంటుంది. రాజకీయ నాయకుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఫిబ్రవరి మార్చి మాసాల్లో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక సింహరాశి వారికి అది లాభభావం కావడం వల్ల నూతన భూములు కొనుగోలు చేయడం, లేకపోతే భూముల అమ్మకాల వల్ల లాభాలు, వాహనాలు కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే 2025 ఆగస్టు మాసంలో తులారాశిలో తృతీయ భావములో కుజ సంచారం జన సహకారాన్ని, భూవాహన లాభాలని, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలను అందించే అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ 2025 ఆంగ్ల మాసంలో సింహరాశి వారికి గురువు రవి కుజుడు ప్రధానంగా శుభఫలితాలను అందిస్తున్నారు. శని రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ వీరికి ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కారణం చేత 2025 ఆంగ్ల మాసానికి గాను సింహరాశి వారు కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు కుంభమీన రాశుల్లో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక అనగా 7, 8 భావాల్లో ఆయన సంచరిస్తున్నాడు కనుక తప్పనిసరిగా మీరు శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించుకుని అక్కడ అందుబాటులో ఉన్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే శనివారం రోజు ఈశ్వరుని ఆలయంలో శనికి పాలాభిషేకం నిర్వర్తించండి. ఇక సప్తమ భావంలో రాహు, ద్వితీయ భావంలో లేక జన్మరాశులు కేతు సంచారం వీరికి రాహుకేతు దోషాన్ని, కాలసర్ప దోషాన్ని అందిస్తోంది కనుక ఈ సింహరాశి వారు సప్తమ రాహువు జన్మకేతువు, లేకపోతే అష్టమ రాహువు ద్వితీయములో కేతువు, ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఈ సంవత్సరం అనుకున్న పనులు చాలా వరకు పూర్తి చేయలేకపోతారు. రావాల్సిన ఫలితాలని అందుకోలేకపోతారు. ఆశా నిరాశల మధ్య ఇబ్బందులను మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కారణం చేత తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం గణపతికి ఆరాధన చేయండి. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి 1 కేజీ ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయండి. 2025 ఆంగ్ల మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.